నాకెందుకో కొంచెం న్యాచురాలిటీ మిస్ అయిందేమో అనిపిస్తుంది చూడ్డానికి. ఇంకా స్టార్ట్ కాలే కానీ చాలామంది భక్తులు అయితే వచ్చారు. ఒక సైడ్ ఏమో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి, ఒక సైడ్ ఏమో భక్తులు వస్తూనే ఉన్నారు. పెద్దలు ఉన్నప్పుడు ఏం చేసేదంటే బంగారం ఉంటుంది కదా, బంగారం దూరం నుంచే ఇసిరేసేవాళ్ళం. ఇప్పుడు మరి అట్లా ఉంటుందా ఉండదని చూడాలి మళ్ళీ జాతర టైంలో. దర్శనం మొత్తం పూర్తి అయిపోయాక ఇట్లా ఎదురుకోలని ఎగిరేస్తూ ఉంటారు ఆ గద్దెల ముందు. ఇక్కడ ఏదైనా కర్రలు పెడితే సరిపోతున్నాయి, లేకపోతే మొత్తం వచ్చేస్తారు లోపలికి. వాటర్ అయితే తీసుకోవడానికి పోయినా. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఈ వాటర్ వచ్చేసి 30 రూపీస్ అంట. అంతేకాకుండా డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో బీర్లు పెట్టి అమ్ముతారు. హనుమకొండ బస్సు ఉంది. ప్రజెంట్ వచ్చేసి హనుమకొండ నుంచి ఉంది ట్రాన్స్పోర్టు. ఇప్పుడు ఇట్లుంది కానీ మనం జాతర స్టార్ట్ అయినాక వస్తే మాత్రం ఆ వైబ్ వేరే ఉంటుంది. మొత్తం ఎక్కడ చూసినా ఫుల్ పబ్లిక్. హాట్ వాటర్ అండి. ఎంత బకెట్? 50 రూపీస్ అంట ఒక్క హాట్ వాటర్ బకెట్. అయ్యానా? ఎక్కడ ఉంటావు? ఇక్కడనే ఉంటావా? ఎన్ని రోజులు బట్టి ఉంటాను? సొంత ఊరు ఇదేనా మీది? సొంత ఊరు ఇక్కడేనా? హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మా అందరికీ తెలుసు ఆసియాఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర తెలంగాణ కుంభమేళాగా నిలబడే తెలంగాణ సమ్మక్క సారలమ్మ జాతర తొందరలోనే మొదలవబోతుంది. అయితే ఈ వీడియోలో మీకు ఇప్పుడు సమ్మక్క సారలమ్మ గద్దెలు అయితే పునర్నిర్మాణం చేశారు. ఆ గద్దెలు ఇప్పుడు ఎలా ఉన్నాయి, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది, కొత్త గద్దెలకి పాత గద్దెలకి డిఫరెన్స్ ఏంది, అలాగే జంపన వాగులో ఏమేమి చేంజెస్ జరిగాయి, రోడ్లు ఎట్లా ఉన్నాయి, ఇలా ప్రతి ఒక్కటి అయితే ఈ వీడియోలో అయితే మీకు చూపిపోతున్నాను. ప్రజెంట్ నేను వచ్చేసి మేడారానికి ఒక 10 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉన్నాను. ఇప్పుడైతే మనం మేడారం వెళ్ళేసి జంపన్న వాగు నుంచి గద్దెల వరకు వెళ్ళి అసలు ఏమేమి జరిగినాయి మొత్తం అయితే ఈ వీడియోలో అయితే మీకు చూపించబోతున్నాను. మీరైతే ఈ వీడియోని మాత్రం పూర్తిగా చూడండి. అలాగే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. ఈ వీడియోని మాత్రం ప్రతి ఒక్కరికైతే షేర్ చేయండి. జై సమ్మక్క, జై సారలమ్మ. ప్రజెంట్ వచ్చేసి పషర్లో ఇలా ఉంది. వెహికల్ చూడండి ఎన్ని వెహికల్స్ ఉన్నాయో ఇక్కడ. మొత్తం వీళ్ళందరూ మేడారం బయటోళ్ళే. ఇంకా మేడారం స్టార్ట్ కాలేదు, అయినా కానీ చాలామంది ఫ్యామిలీస్ తోటి వెళ్తూనే ఉన్నారు. మేడారానికి అయితే ఎంటర్ అయినా మేడారానికి ఇక్కడ సర్కిల్లో ఒక రింగ్ రోడ్ లెక్క అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ మొత్తం ఆదివాసీల బొమ్మలు అయితే పెట్టారు. మధ్యలో అయితే ఒక చెట్టు ఉంది. మొత్తం చూడండి చాలా బాగుంది. ఇదైతే నెమలి, చెట్లు, జింకలు, మొత్తం అయితే ఇదొకటైతే కొత్త మార్పు బాగుంది. మొత్తం చుట్టూ తిప్పి చూపిస్తుంది. నీటి ఏనుగు, గిరిజన సాంప్రదాయాలు, వ్యవసాయం చేసేటి మొత్తం ఉన్నాయి ఇక్కడ చూసుకుంటే మనకి మేడారం ఎంట్రన్స్లోనే ఇక్కడ బంక్ అయితే పడింది, ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకు. ఇంతకుముందు అయితే లేదు. ఇంతకుముందు పెట్రోల్ కొట్టియాలంటే ఎక్కడికో పోవాలి. ఇప్పుడైతే మేడారంలో ఉంది బంకు. కానీ ఇది ఎంత బిజీ ఉంటుందనే చూడాలి ఇక మేడారం టైంలో, జాతర టైంలో. ఇదే సారలమ్మ ఉన్న ఊరు కన్నెపల్లి. ఈ కన్నెపల్లి నుంచే సారలమ్మ అమ్మవారు గద్దెల మీదకైతే వస్తుంది. గుడి అనుకుంటారా లేకపోతే ఇంకేమో దండం అనుకుంటారా? బట్టలు ఎట్లా ఆరేసారు గుడికి. పూజా మందిరం అంట చూడు, బట్టలు ఎట్లా ఆరేసారు టెంపుల్కి మొత్తం. చల్ నచ్చలా. ఇక్కడ నేను వచ్చేసి కైనపల్లిలోనే సారలమ్మ గుడికి అయితే వచ్చేసిన. ఇక్కడ వెనకాల కనిపిస్తుంది కదా, ఇదే సారలమ్మ గుడి. ఇక్కడ నుంచే సారలమ్మ మేడారంలోని గద్దెలకైతే వస్తుంది. 28వ తారీఖు సారలమ్మ గోవిందరాజు పగడెద్దరాజు ఇక్కడ ఆగమనం ఉంటుంది 6 గంటలకు. ఇక్కడ ఆగమనం అయిపోయాక ఇక్కడ నుంచి అమ్మవారిని తీసుకొని గద్దెల దగ్గరికి, మేడారం ఉన్న గద్దెల వరకు అయితే వస్తారు. సారలమ్మ అమ్మవారు గద్దెలకు రావడంతో జాతర అనేది మొదలవుతుంది. ఇప్పుడు టెంపుల్ లోపలికి వెళ్ళి టెంపుల్ ఎలా ఉంది, ఇక్కడ కూడా కొన్ని పనులు జరుగుతున్నాయి. ఆ పనులు కూడా మీకు చూపిస్తాను రండి. ఇది గుడి చెట్టు, వేప చెట్టు. ఇది ఎప్పటి నుంచో ఉన్నది ఈ వేప చెట్టు. గద్దెల దగ్గరికి వెళ్ళే రోడ్ అయితే మాత్రం చాలా పెద్ద రోడ్ అయితే పడింది. మధ్యలో డివైడర్ అయితే కట్టారు. ఇంకా వర్క్ జరుగుతుంది, ఇంకా పెండింగ్ వర్క్ అయితే ఉంది. కాకపోతే ఇంకా జాతరకి అయితే ఇంకొక 20 days అయితే ఉంది. కానీ వర్క్ ఇంకా పూర్తి అవ్వలేదు. కానీ షాపులు మాత్రం అన్ని స్టాల్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఇక్కడ చూడండి మొత్తం రెడీ చేసుకుంటున్నారు. ఇది సమ్మక్క ఆర్చ్, టెంపుల్కి వెళ్ళే ఆర్చ్. ఇది మొత్తం కొంచెం దుమ్ముగా ఉంది, పెయింటింగ్ ఏమి వేయలేదు. ఇక నెక్స్ట్ ఇది దాటితే జంపన్న వాగే.
జంపన్నవాగలో ఇప్పుడు సిచ్యువేషన్ ఎట్లుందనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను వచ్చేసి జంపన్నవాగు దగ్గర అయితే ఉన్నాను. జంపన్నవాగు గద్దె దగ్గర అయితే ఉన్నాను. ఇక్కడ భక్తులు వారి వారి మొక్కులని ఇక్కడ కొబ్బరికాయలు కొట్టేసి పుణ్య స్నానాలతో ఆచరిస్తారు. దాంట్లో దగ్గరికి వెళ్తాం, గద్దెని చూపిస్తారండి. ఇదే జంపన్నవాగు గద్దె, ఒకసారి చూడండి. అటు డెవలప్మెంట్ అయినట్టయితే ఏం కనిపించట్లేదు, ఎందుకంటే ఈ ట్యాప్స్ నా చిన్నప్పటి నుంచి చూస్తాను అట్లనే ఉన్నాయి. ఇప్పుడు చూడండి వాగు ఎట్లుందో, ఇప్పుడు ఇట్లుంది. కానీ మనం జాతర స్టార్ట్ అయినాక వస్తే మాత్రం ఆ వైబ్ వేరే ఉంటుంది. మొత్తం ఎక్కడ చూసినా ఫుల్ పబ్లిక్, వాటర్ మొత్తం మురికి ఉంటాయి అప్పుడు. ఎందుకంటే చాలామంది స్నానం చేస్తూ ఉంటారు కదా, నీళ్ళు వదులుతారు. అప్పుడు ఎక్కువ ఫ్లోటింగ్ తోటి వస్తూ ఉంటాయి నీళ్ళు. చాలామంది ఇక్కడ నుంచి అటు ఇటు దాటుతూ ఉంటారు. నేను కూడా చాలాసార్లు అటు ఇటు దాటినా. అక్కడ వరకు కూడా వెళ్దాము, ఎందుకంటే అక్కడ చూడండి భక్తులు అయితే వారి వారి పుణ్య స్నానాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు చాలామంది జాతర టైంలో ఎక్కువ రష్ ఉంటుందని చాలామంది ఇప్పుడే వచ్చేసారు, వాళ్ళ మొక్కులు తీర్చుకుంటున్నారు. ఇది ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్. ఇంకా వర్కులు ఏదో జరుగుతున్నాయి అక్కడ. మీకు చూడండి, మీకు జూమ్ చేస్తాను చూడండి, అక్కడ వర్క్ జరుగుతుంది. ఇంకా 20 డేసే ఉంది జాతరకి, అయినా కానీ ఎక్కడ వరకు అక్కడే ఉంది. అక్కడ చూసుకుంటే అక్కడ జేసీబీ వర్క్ జరుగుతుంది, ఈడ కొంత వర్క్ జరుగుతుంది, కొంచెం ఇన్కంప్లీట్ వర్కే అయితే ఉంది. ఇప్పుడైతే నేను భక్తులు స్నానం చేసే దగ్గరికి అయితే వచ్చిన. చుట్టూ చూడండి, ఇక్కడ ఇప్పుడు ఎంతమంది ఉన్నారో చూడండి. అందరూ స్నానాలు అయితే చేస్తూ ఉన్నారు. ఒక సైడ్ అయితే నల్లాలు వదిలేరు, మరొక సైడ్ అయితే వదలలేదు. హాట్ వాటర్ అండి. ఎంత బకెట్? 50 రూపీస్ అంట ఒక హాట్ వాటర్ బకెట్. అయానా ఎక్కడ ఉంటావు? ఇక్కడనే ఉంటావా? ఎన్ని రోజులు బట్టి ఉంటాను? సొంత ఊరు ఇదేనా మీది? సొంత ఊరు ఇక్కడేనా? ఓకే. తమ్ముడు ఇక్కడేనంట, నన్ను బియ్యం అంటాడు, అందుకోసం తీసినావు. అలా చూసినా వడలు పోలితే అంటాడు. ఈ రోడ్డును గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మీకు నేను జనవరి 28, 29, 30 ఈ డేస్లలో చూపిస్తాను. అప్పటికి ఇప్పటికి ఎలా ఉందనేది మీకే అర్థమవుతుంది. లైవ్లో చూపిస్తాను మీకు మొత్తం. గుర్తుపెట్టుకోండి ఈ రోడ్డుని. ఇది జంపన్నవాగు మెయిన్ రోడ్. ఒకవేళ బంగారం తెచ్చుకొని వాళ్ళైతే ఇక్కడ కూడా కొనుక్కోవచ్చు, కాకపోతే ఇక్కడ కాస్ట్ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి అందరూ. అన్ని స్టాల్స్ అయితే రెడీ అయినాయి. రోడ్డు మాత్రం పెద్దగా వేసిరు, డివైడర్ వేసిరు మధ్యలో అయితే. ఇదైతే బాగుంది. ఇంకా మధ్యలో కరెంట్ పోల్స్ కూడా పడి లైటింగ్ పెడితే ఇంకా బాగుండేదేమో. అయితే ఆ ప్లాన్ కూడా ఉంది, కానీ ఇంకా టైం సరిపోక ఇంకా చేయట్లేదేమో అనిపిస్తుంది. ఇక్కడ చూసుకుంటే ఆదివాసీ గిరిజనుల సాంప్రదాయాన్ని కల్పించేలా బొమ్మలు అయితే ఉన్నాయి. చూడడానికైతే చాలా బాగుంది. ఒకసారి చూడండి మొత్తం. ఒకసారి ఒక రౌండ్ వేద్దాం చుట్టూ. ఇంకా వర్క్ జరుగుతూనే ఉంది. ఆదివాసీలు గిరిజనుల సాంప్రదాయాలు మొత్తం అయితే ఉన్నాయి. మనకి ఎక్కడ చూసినా మేడారంలో అవే కనిపిస్తూ ఉంటాయి. ఆవులు, జింకలు, పిట్టలు, నెమళ్ళు, ఎడ్ల బండులు అన్నీ బాగున్నాయి. చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది ఇదంతా. సూపర్. ఇంకా కాకపోతే వర్క్ అనేది కంప్లీట్ అవ్వలేదు. ఇప్పుడైతే నేను మేడారం బస్ స్టాండ్కి అయితే వచ్చాను. ఇక్కడ కనిపిస్తున్నాయో క్యూ లైన్లో ఆల్రెడీ కొన్ని గుంతలు అయితే తవ్వీరు. ఇక్కడ క్యూ లైన్లు ఏర్పాటు చేస్తారు. అక్కడేమో స్టార్టింగ్లో డిస్ట్రిక్ట్ మన ఏ జిల్లాకు పోవాలో ఆ జిల్లా బోర్డు పెడతారు. ఆ లైన్లో వచ్చేసి ఇక్కడ బస్సులు ఆగుతాయి. ఇక్కడ బస్సు ఎక్కి వెళ్ళిపోవచ్చు మన డిస్ట్రిక్ట్. మనం మొత్తం చుట్టూ ఉంది. ఇవన్నీ మనకి బస్సులు తిరగడానికి ప్లేస్లు. మొత్తం చుట్టూ చూసుకుంటే గ్రౌండ్ చుట్టూ మొత్తం అయ్యే ఉన్నాయి క్యూ లైన్స్. చూడండి ఎంత పెద్ద బస్ స్టాండ్. అన్ని లైట్లు పెట్టారు, క్యూ లైన్లు ఏర్పాటు చేసారు. బస్ స్టాండ్ కూడా రెడీ అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకా 20 డేస్ ఉంది కాబట్టి ఈ లోపల మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఈ క్యూ లైన్ ఉంది కదా, అక్కడ ఫర్ సపోజ్ అది ఖమ్మం డిస్టిక్ అనుకోండి, ఖమ్మం డిస్టిక్ బోర్డు పెడతారు. ఆ ఖమ్మం డిస్టిక్ వాళ్ళందరూ ఈ లైన్లో రావాలి. ఈ లైన్లో వస్తే బస్సు ఇక్కడ రెడీగా ఉంటుంది మన కోసం. డైరెక్ట్ ఎక్కడమే, ఇక ఇష్టం వచ్చినట్టు పోయి ఎక్కడానికి అయితే ఉండదు. ఇంకా ఇటు సైడ్ కొంచెం పెండింగ్ వర్క్ అయితే ఉంది, ఇంకా కంప్లీట్ అవ్వలేదు. తాడువాయి రోడ్డు అయితే ఇంకా కంప్లీట్ కాలేదు, వేస్తారు. ఆటోలు కూడా ఉన్నాయి. ఇది నాకు తెలిసి తాడువాయి ఆటోలు అనుకుంటా. హనుమకొండ బస్సు ఉంది. ప్రజెంట్ వచ్చేసి హనుమకొండ నుంచి ఉంది ట్రాన్స్పోర్టు.
ఇప్పుడు నేను వచ్చేసి మేము ఎవ్రీ టైము ఇదే ప్లేస్లోని మా టెంట్ అయితే వేసుకుంటాము. ఈసారి మాత్రం ఈ ప్లేస్ని మొత్తం పోలీసు వాళ్ళకి క్యాంపింగ్ పర్పస్ మీద ఇచ్చేసారు. అక్కడ మీకు ఆరెంజ్ కలర్లో బయో టాయిలెట్స్ ఉన్నాయి కదా, ఆ బయో టాయిలెట్స్ దగ్గర హెలిప్యాడ్ ఉండేది, హెలికాప్టర్ రైడ్ ఉండేది. ఇప్పుడు మొత్తం ఇవన్నీ పోలీసు వాళ్ళకి క్యాంపింగ్కి ఇచ్చేసారు. ఇక ఈసారి వస్తే ఎక్కడ ఉంటామో తెలియదు, చూద్దాం. ఎందుకంటే ఈ ప్లేస్ మాకు చాలా దగ్గర ఉండేది, టెంపుల్కి వెళ్ళడానికైనా బస్ స్టాండ్కైనా చాలా దగ్గర. ఇక్కడ నుంచి కొంచెం ముందు పోతే అక్కడ క్యూ లైన్ ఉంటుంది, ఈజీగా దర్శనం అయిపోయేది. ఒకవేళ మేము వెళ్ళిపోవాలనుకున్నా కానీ బస్ స్టాండ్ కూడా ఇక్కడే ఉంటుంది, జస్ట్ వాకబుల్ డిస్టెన్సే. మేము వచ్చిన ప్రతిసారి కూడా మ్యాక్సిమం బస్కే వచ్చినాం, కొన్నిసార్లు మేము ప్రైవేట్ వెహికల్లో వచ్చేటోళ్ళం. లాస్ట్ టైం అయితే ఇక్కడే ఉన్నాయి, ఎర్రగా కుప్పలు వేసారు కదా, ఈ కుప్పల దగ్గరే ఉన్నాం మేము, ఆ టెంట్ ఇక్కడే వేసినాం. వాటర్ అయితే తీసుకోవడానికి పోయినా ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఈ వాటర్ వచ్చేసి 30 రూపీస్ అంట. అంతేకాకుండా డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో బీర్లు పెట్టి అమ్ముతారు. అంటే మొత్తం చూడబోయేది ఇదొక ఎత్తు. ఎందుకంటే ఇక్కడ సమ్మక్క జీవిత చరిత్ర మొత్తం ఉంటుంది. ఆమె ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ ఎండైంది, ఆమె జీవిత చరిత్ర ఏందనేది ప్రతి ఒక్కటి మనకు బొమ్మల రూపంలో చూపిస్తారు. అవన్నీ మీకు ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను. మొదటి ఘట్టము ఇక్కడ చూపిస్తే సమ్మక్క వాళ్ళ తల్లిదండ్రులకు దొరికిన ప్లేస్, దొరికినాక వాళ్ళ తల్లిదండ్రులు పెంచి పెద్ద చేస్తారు. ఇది మొదటి ఘట్టం. తర్వాతకి రెండో ఘట్టం. ఇప్పుడు నేను వెళ్ళబోయే రోడ్డు వచ్చేసి చిలకలగుట్ట రోడ్డు. చిలకలగుట్టకు అయితే రోడ్డు వేసిరు. ఇంతకుముందు ఇలాంటి రోడ్డు అయితే లేదు, ఇప్పుడు మొత్తం పెద్ద రోడ్డు వేసిరు. అంతేకాకుండా మొత్తం స్టాల్స్ అయితే ఉన్నాయి, అక్కడి వరకు అయితే ఉన్నాయి. అంతేకాకుండా మొత్తం రూమ్స్ కూడా ఇక్కడ రెంట్కి ఇస్తున్నారు. చూసుకుంటే ఇప్పుడు సిచ్యువేషన్ ఇలా ఉంది చిలకలగుట్టలో. మొత్తం చూడండి, మొత్తం ఒక బిజినెస్ స్పాట్ అయితే అయిపోయింది మేడారంలో కంప్లీట్గా. నేను వచ్చేసి చిలకలాద గుట్ట దగ్గర అయితే ఉన్నాను. ఇక్కడ మీకు గేట్ కనిపిస్తుంది కదా, ఇదే గేటు సమ్మక్క అమ్మవారు. ఈ గేట్ల నుంచే గద్దెల్లోకి అయితే వస్తుంది. సమ్మక్క అమ్మవారిని కుంకుమ బని రూపంలో తీసుకొస్తారు గద్దెల్లోకి. వచ్చేటప్పుడు మాత్రం ఒక వైబ్ మాత్రం వేరే ఉంటుంది, ఫుల్ సెక్యూరిటీ, మొత్తం జనాలు, చూడ్డానికి కూడా అసలు 2 కళ్ళు చాలు, అంత బాగుంటుంది. ఇక్కడ అమ్మవారికి ప్రత్యేకంగా రూపం అంటే ఏముండదు, ఈ ప్రకృతి నుంచే కుంకుమ బని రూపంలో గద్దెల్లోకి అయితే వస్తుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే సమ్మక్క అమ్మవారు. ఇక్కడ చూసుకుంటేనేమో సారలమ్మ అమ్మవారు. ఇలాగే వస్తారు, ఓన్లీ గిరిజన పూజలు మాత్రమే తీసుకొస్తారు అమ్మవారిని గద్దెల్లోకి. మీకు ఆల్రెడీ నేను సారలమ్మ అమ్మవారు ఎక్కడి నుంచి వస్తుందని చూపించాను కదా. సమ్మక్క అమ్మవారు అయితే ఈ చిలకలాది గుట్ట నుంచి కుంకుమ బని రూపంలో వస్తుంది 29 తారీఖు గద్దెల మీదకు. సారలమ్మ వచ్చిన దగ్గర నుంచే జాతర అనేది మొదలవుతుంది. ఈ చిలకల గుట్టలో నిత్యం వాటర్ అయితే పారుతూ ఉంటాయి. అక్కడ నా వెనకాల కనిపిస్తున్నాయి కదా, అవే వాటర్. ఆ వాటర్ని తాగుతారు. తాగితే మనకు ఆరోగ్య సమస్యలు ఏమున్నా కానీ పోతాయంట. ఇప్పుడు దగ్గరికి వెళ్దాం, నేను కూడా కొన్ని వాటర్ పట్టుకొని తాగుతాను. అండి ఇక్కడైతే వాగుంది, వాగు దాటుదాం ఫస్ట్ అయితే. ఈ నీళ్ళు ఎప్పటికి ఇట్లా వస్తాయండి? ఎప్పటికి వస్తానంట. వీటిల్లో అయితే ఔషధ గుణాలు ఉంటాయని చెప్తూ ఉంటారు. మరి ఇవి ఎక్కడి నుంచి వస్తాయనేది తెలియదు. నేను మేడారంలో కొట్టే మొదటి కొబ్బరికాయ ఇది. తేడా కొడతాం దీని మీద కడిగి కొట్టాలా? పైకి వెళ్ళడానికి కుదరదు, ఇక్కడ వరకు వెళ్ళొచ్చా? నార్మల్ టైంలో ఎప్పుడన్నా వచ్చినప్పుడు? ఇప్పుడు కాదు, ఎప్పుడన్నా అంటే జాతర అయిపోయాక వెళ్ళొచ్చు. అప్పుడు బయటికి మనకు నీళ్ళు అవసరం అవుతాయి. నీళ్ళు కూడా చాలా క్లీన్గా ఉన్నాయి, కొంచెం కూడా ఒక్క నలక కూడా లేదు. వాటర్ కూడా టేస్ట్ బాగున్నాయి. అన్న పని లేదు, వెనకపోండి. ఇక్కడ ఏదైనా కర్రలు పెడితే సరిపోతున్నా, లేకపోతే మొత్తం వచ్చేస్తారు లోపలికి. వచ్చేసి మేడారంలో అయితే ఉన్నాను. మేడారంలో ఒక షెడ్కి అయితే వచ్చిన. యాక్చువల్గా ఇక్కడ రూమ్స్ వచ్చేసి చాలా కాస్ట్ ఉన్నాయి. ఫర్ నైట్ వచ్చేసి 3000 రూపీస్కి అయితే ఛార్జ్ చేస్తున్నారు. అదంతా ఎందుకులే అంత డబ్బులు వేస్ట్ అని ఒక షెడ్కి అయితే వచ్చినాం. ఇక్కడైతే ఈ షెడ్ ఫ్రీ, ఎక్కడైనా పడుకోవచ్చు. అయితే బయట పట్టాలైతే రెంట్కి ఇస్తారు, 50 రూపీస్ వస్తారు పట్టా రెంట్. అది తీసుకుని వచ్చేసి ఇక్కడ వేసుకున్నాము, ఇలా పడుకున్నాను. మళ్ళీ మార్నింగ్ కలుస్తా. గుడ్ నైట్. కొంచెం చలి కూడా ఎక్కువగానే ఉంది, కాకపోతే ఈ షెడ్లో అంత ఏం లేదు, కొంచెం పొగ ఉంది కాబట్టి ఏమనిపించట్లేదు.
the next day. వేసినాం ఇక్కడ ఎలా నైటు మేము ఇలా పట్టా రెంట్కి తీసుకున్నాం. అంటే వీళ్ళు అడ్వాన్స్గా 300 ఉంచుకున్నారు. 50 రూపీస్ దానికి ఛార్జ్ చేస్తారు. 50 లేవమ్మా. ఫోన్పే ఏమైనా ఉందా? చేస్తా. నైటే వద్దు ఉంటే. పట్టా కూడా రిటర్న్ ఇచ్చేసినాం. 50 రూపీస్ ఛార్జ్ చేసారు ఆ పట్టాకి. ఇప్పుడు మిగతా బ్యాలెన్స్ నాకు రిటర్న్ ఇచ్చేసారు. మేము నైట్ ఉన్నదైతే ఇక్కడే నైట్ నేను ఈ షెడ్లోనే పడుకున్నా. ఫ్రీ ఎక్కడైనా పడుకోవచ్చు. కాకపోతే ఇది మొత్తం ఫుల్ ప్యాక్ అయిపోయింది నైటు. నేను నైట్ వచ్చినప్పుడు మాత్రం అంత ఏమైపోయలే, కానీ తెల్లారుజామున అంటే ఒక 3-4 అప్పుడు అయితే విపరీతమైన చలి. మేము బ్లాంకెట్ ఒకటే తెచ్చుకున్నాం, ఇద్దరం ఉన్నాం. అది సరిపోలేదు. ఇప్పుడైతే మేము జంపన్న వాక్కి వెళ్ళి ఫ్రెష్ అవుదాం అనుకుంటున్నాం. ఇది చిలకలాది గుట్ట రోడ్డు. ఇప్పుడే వస్తున్నారు ఫ్రెష్గా. మీరు ఎంతగానో ఎదురు చూసే గద్దెల దగ్గరికి వచ్చేసిన. గద్దెలు మొత్తం చాలా వరకు చేంజ్ అయిపోయినాయి. చాలా కాదు, మొత్తం కంప్లీట్గా గద్దెలను అయితే చేంజ్ చేసి పడేసారు. ఇక్కడ మనం ఫస్ట్ చేంజ్ చూసుకుంటే ఇక్కడ ద్వారం ఉందిగా, ఈ ద్వారానే మొత్తం చేంజ్ అయిపోయింది. పెద్ద రాతి ద్వారం అయితే పెట్టారు. వాటికైతే కొన్ని సింబల్స్ అయితే ఉన్నాయి. ఆ సింబల్ మీకు ఇప్పుడు దగ్గర నుంచి చూపిస్తారండి. లోపల మాత్రం వర్క్ అనేది ఇంకా జరుగుతూనే ఉంది. ఇంకా భక్తులు వస్తూ ఉన్నారు. ఎక్కడిదక్కడ గందరగోళంగా ఉంది. ఇక్కడ పడగలు, ఆదివాసీ గిరిజన సాంప్రదాయాలు, నెమలి, అక్కడ స్వస్తిక్ సింబల్ ఉంది, పైన గుర్రం, పిట్ట, ఇంకా అక్కడ అదేంటి చెట్లు ఉన్నాయి. ఇటు సైడ్ పోతే ఇంకా అక్కడ ఆ గీతలు లెక్క ఉన్నాయి కదా, అవి వచ్చేసి గొట్టు అంటారు. అంటే వాళ్ళ కులాన్ని గుర్తు చేసేటి అంటవి. తర్వాతకి కింద సింబల్ ఉంది. వీటి గురించి నాకు ఇంకా డెప్త్గా తెలియదు. కానీ ఇప్పుడే రోడ్డు వేస్తారు ఇటు సైడ్. ఇంకా ఇక్కడ ఇప్పుడే వేస్తారు రోడ్డు. ఇది మేడారం గద్దెల్లోకి వెళ్ళే మెయిన్ ద్వారం దగ్గర సిచ్యువేషన్ అయితే ఇప్పుడు ఇలా ఉంది. మొత్తం ఎక్కడ వరకు అక్కడే పెండింగ్ ఉంది. వచ్చేటోళ్ళు వస్తూనే, పోయేటోళ్ళు పోతూనే ఉంటారు. వర్క్ జరుగుతూనే ఉంది. ఇది కంప్లీట్గా ఇక్కడ కనిపిస్తుంది కదా స్ట్రైట్ రోడ్, అది వచ్చేసి చిలకలగుట్టకి వెళ్ళేది రోడ్డు. సమ్మక్క అమ్మవారు అటు నుంచే వస్తుంది. అటు నుంచి ఇలా గద్దెల్లోకి వెళ్తుంది. ఇంతకుముందు ఇక్కడ నుంచి క్యూ లైన్స్ ఉండేటివి. ఇప్పుడు ఆ క్యూ లైన్స్ తీసేసారు. అండ్ ఇక్కడే అప్పుడు చిన్న ద్వారం ఉండేది, ఆర్చి ఉండేది, గద్దెలలోకి వెళ్ళే ఆర్చి. ఇప్పుడైతే మనం గద్దెల దగ్గరికి వెళ్దాం. మేడారానికి ఇంకా 20 days ఉంది, కానీ భక్తులు మాత్రం చాలామంది వచ్చారు. ఇప్పుడు లోపల చూపిస్తారండి. ఇప్పుడైతే గద్దెల దగ్గరికి వచ్చిన, కాకపోతే ఇక్కడ బాగా డిస్టర్బెన్స్ ఉంది. మరి సౌండ్ వినబడుతుందో లేదో తెలియదు. కానీ నేను ఫస్ట్ అయితే దర్శనానికి వెళ్ళొచ్చిన తర్వాత మీకు చుట్టుపక్కల ఎట్టుందో చూపిస్తాను. గిరిజన సాంప్రదాయాన్ని అయితే గుర్తు చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క పిల్లర్కి కానీ దేనికైనా మీనింగ్స్ ఉన్నాయి. ఇవే కాదు, చుట్టూ అవి ఉంది. కాకపోతే గద్దెలు అయితే బాగా ఎక్స్పెండ్ అయినాయి, చాలా పెద్దగా ఉన్నాయి. ఇది గురించి మనకు అంత డెప్త్ తెలియదు. అక్కడ నుంచి మనం లోపలికి ఇలా వస్తే ఇది సారలమ్మ గద్ద. మీకు కనిపిస్తుంది కదా, భక్తులు చూడండి చాలామంది అయితే ఉన్నారు. ఇప్పుడు యాత్ర అనేది ఇంకా స్టార్ట్ కాలే, కానీ చాలామంది భక్తులు అయితే వచ్చారు. ఒక సైడ్ ఏమో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి, ఒక సైడ్ ఏమో భక్తులు వస్తూనే ఉన్నారు. నిర్మాణం చేశారు గద్దెలను అయితే. నాకెందుకో కొంచెం న్యాచురాలిటీ మిస్ అయిందేమో అనిపిస్తుంది చూడడానికి. నాకు పాత చాలా బాగా నచ్చేది, ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి నేను పాత గద్దెలను చూసుకుంటూ వచ్చిన. ఇప్పుడేమో ఇలా డెవలప్మెంట్ చేశారు, ఇవి కూడా బాగున్నాయి. కానీ నాకు న్యాచురాలిటీ మిస్ అవుతుందేమో అనిపిస్తుంది. జనాలు చూడండి ఎంతమంది ఉన్నారు. అప్పట్లో అంటే పాత గద్దెలు ఉన్నప్పుడు ఏం చేసేదంటే బంగారం ఉంటుంది కదా, బంగారం దూరం నుంచే ఇసిరేసేవాళ్ళం. ఇప్పుడు మరి అట్లా ఉంటుందా ఉండదని చూడాలి మళ్ళీ జాతర టైంలో. ఇప్పుడైతే డైరెక్ట్గా మనం వెళ్ళి గద్దెల్ని కూడా ముట్టుకునే అవకాశం ఉంటుంది. మన జాతర స్టార్ట్ అయినాక అట్లాంటి అవకాశం ఉండదు. దూరం నుంచే మనం బంగారం కానీ ఏమైనా ముడుపులు ఉన్నా కానీ డైరెక్ట్గా దూరం నుంచే ఇసిరేస్తూ ఉండాలి. లోపల ఎన్సిఎస్ వాళ్ళు ఉండేవాళ్ళు,
వాలంటీర్స్ ఉంటారు కదా, వాళ్ళైతే హెల్మెట్లు పెట్టుకొని ప్రొటెక్షన్ తోటి ఉండేవాళ్ళు. వాళ్ళ మీద పడేటివి కూడా అవి ఈశ్వరత్ అంటే అట్లా ఉండేది. మరి ఈ సంవత్సరం ఎట్లుంటుందా ఏందనేది చూద్దాం. ఇక్కడ మీరు చూస్తున్నది వచ్చేసి పోతురాజు గద్దె, సమ్మక్క తమ్ముడు, సేనాధిపతి అన్నట్టు. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చి వీళ్ళు బొట్లు పెడుతూ ఉంటారు. ఇది గద్దె. పగిడెద్దు రాజు కొత్త గద్దెలు అయితే లోపలికి దర్శనానికి వచ్చేసి లేడీస్ని జెంట్స్ని సపరేట్ చేసి అయితే లోపలికి పంపిస్తారు. లోపలికి వచ్చినాక మళ్ళీ అందరూ కలిసిపోతారు. ఇక్కడ చూస్తున్నారు కదా లోపల భక్తులు ఎంతమంది ఉన్నారో. మొత్తం ఇంకా జాతర అనేది స్టార్ట్ కాలే కానీ అప్పుడే జాతర జరిగినంత రష్ అయితే ఉంది. ఇప్పుడు మనం బయటకు అయితే వెళ్దాం. అక్కడ చాలా క్రౌడ్ ఉండడం వల్ల ఎక్కువసేపు ఉండనియట్లేదు గద్దెల మీద. గద్దె మీదకి అయితే వెళ్దాం. అండ్ ఇప్పుడు సమ్మక్క దగ్గర అయితే చాలా మంది క్రౌడ్ ఉన్నారు. అక్కడ పోలీసు ఇక్కడ కొంచెం తక్కువ ఉన్నారు. ఓకే, ప్రజెంట్ నేను వచ్చేసి సార్లమ్మ గద్దెల దగ్గర అయితే ఉన్నాను. ఇప్పుడు సార్లమ్మ దగ్గర సిచ్యువేషన్ అయితే ఇట్లుంది. చాలా మంది భక్తులు అయితే ఉన్నారు. అందరూ అయితే అమ్మవారిని టచ్ చేసుకొని వెళ్తూ ఉంటారు. ఇక్కడ మనం కూడా ఒకసారి చెప్పుకున్నాం. కింద అక్కడ సమ్మక్క గద్దెల దగ్గర అయితే కొంచెం ఫ్లోరింగ్ చేశారు. ఇక్కడ మాత్రం ఇంకా ఫ్లోరింగ్ అయితే అవ్వలేదు. ఇసుక పోసి పెట్టారు. అంటే భక్తులు ఎక్కువ అవడం వల్ల డిస్టర్బెన్స్ అవుతుందేమో వర్క్ చేయడానికి. అందువల్లనేమో చాలా వర్క్ అయితే వర్క్ అనేది పెండింగ్ లో ఉంది. నా జాతరలో కూడా లోపలికి అలౌ చేస్తారు. జాతర టైంలో అప్పుడు కూడా అంటే అప్పుడు మనకు పాత గద్దెలున్నప్పుడు అప్పుడు రాణించిన వాళ్ళు కాదు కదా. అంటే రాణించాలంటే అవి చిన్నగా ఉండే కదా. కొంచెం క్లియర్ అయితే అయింది. ఇక్కడ రష్ కొంచెం తక్కువ ఉంది. నా దర్శనం అయితే పూర్తి అయిపోయింది. చాలా సింపుల్ గానే అయిపోయింది. మరి అప్పుడు ఎట్లుంటుంది అనేది చూడాలి. ఇక్కడ వచ్చేసి మనకు మొత్తం దర్శనం మొత్తం పూర్తి అయిపోయినాక ఇక్కడ మగడద్దు రాజు గద్దె ఎదురు కోళ్ళని అయితే ఎగిరేస్తూ ఉంటారు. అక్కడ మీకు కనిపిస్తుంది. ఇలా కోళ్ళని అయితే ఎగిరేస్తూ ఉంటారు. వాటికి 50 రూపీస్ 100 రూపీస్ అని ఛార్జ్ చేస్తూ ఉంటారు. ఒక్క ఈక 10 రూపాయలంట. కట్ట మొత్తం అయితే అంత 200-300 అంటారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా సమ్మక్క సారలమ్మ కొత్త గద్దెల నిర్మాణం. అక్కడ భక్తులు ఇప్పుడు జాతర స్టార్ట్ కాకముందు ఎంతమంది భక్తులు వస్తున్నారో, అలాగే అక్కడ నిర్మాణం పనులు ఎంత స్పీడ్గా జరుగుతున్నాయో. ఇంకా జాతర వచ్చేసి 20 డేసే ఉంది. ఈ 20 డేస్లోనే పనులు అనేవి స్టార్ట్ అవుతున్నాయి. ఇంకా ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి. అవి జాతరలోపు కంప్లీట్ అయితే అనేది చూడాలి జాతరకి. మీకు ఈ కొత్త గద్దెల నిర్మాణం మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్లో తెలపండి. అలాగే మీకు కొత్త గద్దెలు నచ్చినాయా, పాత గద్దెలు నచ్చినాయా అనేది కూడా కామెంట్లో చెప్పండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ మీకు ఒక పుట్టిన ఊరైతే చూపించబోతున్నా. ఆ వీడియో అయితే వస్తుంది. వీడియోని మాత్రం అస్సలు మిస్ కాకండి. మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కద్దాం. దిస్ ఈజ్ ప్రశాంత్ కేసరి. సీ యు ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.